10th క్లాస్ అబ్బాయి ఒక 10th క్లాస్ అబ్బాయి ఒక ఒక మిషన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. మిషన్ దండ్ అనే పేరుతో మిషన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఏ సమయానికి వెళ్ళాలి, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు వాళ్ళ ఇంట్లో ఉండరు, పాయింట్ 1. ఏ సమయానికి మనం వెళ్ళాలి, పాయింట్ 2. ఏ సమయంలో చుట్టుపక్కల వాళ్ళు ఉండరు, పాయింట్ 3. ఏ సమయంలో నేను అక్కడికి వెళ్తే నాకు ఈజీగా ఉంటుంది, పాయింట్ 4. పోయేటప్పుడు అసలు నేనేమేమి తీసుకోవాలి, పాయింట్ 5. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకవేళ లాక్ ఉంటే దాన్ని ఎలా బ్రేక్ చేయాలి, పాయింట్ 6. దాంతో పాటు ఇంకా కత్తి ఏమైనా తీసుకోవాలా, పాయింట్ 7. అలా పాయింట్ వైజ్ గా అన్ని వేసుకొని కూడా 10th క్లాస్ అబ్బాయి అండి. మరి ఇవన్నీ చెప్పాను కదా నేను. ఇంకా మీరు అనుకుని ఉండొచ్చు పెద్ద గజ దొంగనా, లేదంటే పెద్ద మర్డర్ చేసే పర్సనా, లేదంటే ఇంకా పెద్ద వ్యక్తి అనుకున్నారేమో. కానీ చిన్న పిల్లాడు, ఒక 14-15 సంవత్సరాల అబ్బాయి, 10th క్లాస్ చదువుతున్న అబ్బాయి ఇదంతా ప్లాన్ చేసుకొని ఎలా ఏంది ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి అనేది క్లియర్ గా మంచిగా పద్ధతిగా గోడ కట్టినట్టు, వరుస పెట్టి గోడ కట్టినట్టు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆయన నోట్ బుక్ లో రాసుకోవడం, నోట్ చేసుకోవడం జరిగింది. ఎలా ప్లాన్ చేయాలి, ఎలా అయింది అనేది, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ డబ్బులు ఎలా తీసుకురావాలి, ఆ లాక్ ఎలా బ్రేక్ చేయాలి, ఎవరైనా చూస్తే ఏం చేయాలి, ఎట్లా తప్పించుకురావాలి, ఎక్కడ దాక్కోవాలి, డబ్బులు ఎక్కడ పెట్టాలి, అంతా ప్లాన్ చేసుకుని బాగుంది అబ్బాయి. అంటే ఈ ఆలోచన ఎలా వచ్చి ఉంటుంది, అతనికి ఒక్కరికి వచ్చిందా, వేరే వాళ్ళకి వచ్చిందా, ఇంకా కొంతమంది ఏమైనా టీం లాగా ఉన్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది, బయటపడాల్సింది ఉంది. మొత్తం ఎంక్వైరీలో బయటకు వస్తుంది. సో ఇదంతా ప్లాన్ చేసుకొని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, ఒక బిల్డింగ్, ఒక ఇల్లు, దాని పక్కన ఇంకో ఇల్లు, పక్కన ఇల్లు, జస్ట్ అక్కడి నుంచి ఒక 2-3 ఫీట్ల డిస్టెన్స్ లో దుంకడం జరిగింది. అబౌట్ పెంట్ హౌస్ ఉంటుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఎందుకు అంటున్నాను ఓనర్లని అందరినీ కూడా అనట్లా. ఇప్పుడు కొన్ని ఏరియాలలో చిన్న చిన్న రూమ్లు ఉంటాయి, చిన్న చిన్న గదులు 2000-3000 తీసుకుంటారు. 1000 రూపాయలు కూడా 2000, 3000, 4000, 5000 తీసుకుంటారు. 2000 కూడా 3000, 4000 తీసుకుంటారు. సో ఆ ఏరియాలలో దాదాపు ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ తీసుకోవాలన్నా 8000 ఉంటుంది. కొన్ని ఏరియాలలో 4000, 5000 కూడా ఇస్తుంటారు. సో అలాంటప్పుడు నువ్వు మామూలుగా ఉన్నదానికన్నా ఎక్కువ తీసుకుంటున్నావు. సరే పోనీ ఆ ఏరియాలో ఉంటున్నావు, నీకు ఇసుక ఎక్కువ పడ్డదా, కాంక్రీట్ ఎక్కువ పడ్డదా, లేదంటే స్టీల్ ఎక్కువ పడ్డదా అనేది కాదు, అందరితో పాటు నీకు సమానం. కాకపోతే ఆ ఏరియాలో నీకు భూమి ఉండి నువ్వు ఇల్లు కట్టుకోవడం వల్ల నీకు రేట్లు పెరగడం జరుగుతుంది, బాగుంది. సో నువ్వు అదే విధంగా వాళ్ళకి ఇచ్చే రెంట్లు కూడా నువ్వు 2000కి ఇవ్వాల్సింది 3000, 4000కి ఇచ్చినప్పుడు ఒక్క సీసీ కెమెరా. ఇప్పుడు ఇక్కడ ఓనర్ ఏంటంటే, ఒక ఈగని కూడా ఆయన పర్మిషన్ లేకుండా బిల్డింగ్ లోకి అలౌ చేయడంట. చేరేసుకొని కూర్చుంటారంట ఎవరో ఒకరాడ. ఎవరు పార్సల్ వచ్చినా సరే ఆడ ముందే బోర్డు ఉంటుంది, ఏది డెలివరీ బాయ్స్ నాట్ అలౌడ్ అని. సో ఎవరైనా వస్తే ఫోన్ చేసుకొని వాళ్ళని కిందికి రమ్మని పార్సల్ తీసుకొని వెళ్ళండి. ఎవరు కూడా బయట నుంచి ఎవరు చుట్టాలు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా సరే మీరు ఎవరు ఆగండి, వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత తీసుకెళ్ళండి. సరే అమ్మ మీకు తెలుసా, మాకు తెలుసా మా చుట్టం అయితే తీసుకెళ్ళండి. అంటే అంత జాగ్రత్తగా చూసి, అంత జాగ్రత్తగా ఉండే ఎవరైతే ఈ ఓనర్ ఉన్నాడో, ఒక్క సీసీ కెమెరా పెట్టుంటే ఇన్ని రోజులు మిస్టరీ కూడా ఉండకపోయేది. నెక్స్ట్ ఆ అబ్బాయి కూడా అరే సీసీ కెమెరా ఉంది కదా రావాలని అనే ఆలోచన కూడా ఉండేది. సో సీసీ కెమెరాలు గవర్నమెంట్ కూడా పెద్ద సీసీ కెమెరాలు పెట్టిందిలో, అక్కడ 1-2 ఉన్నాయంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఈ కేబుల్స్ దాని వల్ల మొత్తం కింద పడిపోవడం, లేదంటే గంజా బ్యాచ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కింద బెండ్ చేయడం జరిగింది. సో సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి. నెలకోసారో 2 నెలలకోసారో. ఇప్పుడు వాళ్ళు ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తే కొన్ని లక్షలు ఖర్చు పెడతారు. ఆ లక్షలు ఈ ఇబిట్ మీద పెట్టుకుంటే జనాలు సేఫ్ గా ఉంటారు. సో అబ్బాయి కూడా జీవితం నాశనమైనట్టుగా ఒక చిన్న పసికందుని, ఏం తెలియని అమ్మాయిని చంపడం జరిగింది. ఆమె జీవితంలో లేకుండా చేసింది. సో ప్రపంచంలో లేకుండా చేశారు. సో అదే విధంగా సీసీ కెమెరా ఉంటే ఈ అబ్బాయి కూడా అంత ఆలోచించకపోయేదేమో, ఆ ఇంట్లోకి వెళ్ళి దోచుకోకపోయేదేమో, ఆ దొంగతనం చేసే ఆలోచన కూడా రాకపోయేది. ఒకవేళ రావాలనుకున్న సీసీ కెమెరా ఉంది, అమ్మ వద్దురా బాబు అనేది, ఇప్పుడు ఆ అమ్మాయి సేఫ్ గా ఉండేది, అబ్బాయి ఆలోచన విధానం మారేది. సో ఇవన్నీ చూసుకుంటే సీసీ కెమెరాలు పెట్టకపోవడం పెద్ద మిస్టేక్ ఆ ఓనర్ది. సరే ఓనర్ది పక్కన పెడితే 10th క్లాస్ అబ్బాయికి ఇంత ఆలోచన ఎలా వచ్చింది, ఏం చూశాడు? అటు సోషల్ మీడియాలో రీల్స్ చూసాడా, లేదు అంటే కొన్ని సినిమాలు చూసి నేర్చుకున్నారా, లేదు అంటే ఆయనతో పాటు ఉండే బ్యాచ్ ఏదైతే తప్పుగా క్రియేట్ అయ్యి ఇలా చేయాలి, అలా చేయాలి, దొంగతనం చేయాలి, మనం ఇలా ఎంజాయ్ చేయొచ్చు, అలా ఎంజాయ్ చేయొచ్చు, జల్సాలు చేయొచ్చు, సిగరెట్లని, అబ్బని ఇవ్వని, గంజాయి అని దారుణంగా తయారవుతుంది యువత. ఒకప్పుడు మా ఏజ్ లో, ఒకప్పుడు 10th అంటే మాకు అసలు ఏం తెలియదు. 10th లో చదువు తప్ప ఇంకేం తెలియదు. ఓనమాలు కూడా తెలియదు. ఒక సినిమాకి పోవాలన్నా భయపడుతూ పర్మిషన్ తీసుకొని వెళ్ళే పరిస్థితి. సో ఇప్పుడు ఎట్లా ఉందంటే 6th నుంచి 7th నుంచి రోడ్ల మీద పడుతున్నారు. 10th క్లాస్కి 7th క్లాస్కి సిగరెట్లని, మందని, గుట్కాలని, మరి గంజాయి అని దారుణంగా తయారవుతున్నారు. సో ఇలాంటి వాళ్ళని అరికట్టాల్సింది డిపార్ట్మెంట్ వాళ్ళే 100%. ఎందుకంటే ఇంట్లో భయం ఉండదు, పిల్లలు చదువుకోరని స్కూల్లో వేస్తాం. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ రాయాలని ట్యూషన్లు వేస్తాం. సో పేరెంట్ అనే పర్సన్ ఎప్పుడు కూడా అదర్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటారు పిల్లల మీద. సో ఎందుకంటే 100% అది కరెక్ట్.
నేను ఎందుకంటున్నాను అంటే ఎందుకు డిపెండ్ అవుతారంటే వీళ్ళ భయం అనేది ఉండదు వాళ్ళకు. 100% వేరే వాళ్ళ భయం ఉండాలి కాబట్టి వాళ్ళని మనం ట్యూషన్లు వేయడము, మంచి స్కూల్లో వేయడము, స్కూల్లో మ్యాక్సిమం టైం వరకు ఉంచడం అట్లా చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా సమాజంలో ఉన్న పర్సన్, థర్డ్ పర్సన్ మాత్రమే, ఇటు మదర్ ఫాదర్ కాకుండా థర్డ్ పర్సన్ మాత్రమే వీళ్ళని క్రమశిక్షణలో పెట్టే ఆలోచన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో డిపార్ట్మెంట్ కూడా ఈ చొరవ తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది. సో అది కాకుండా ఈ అబ్బాయి అసలు ఎక్కడి నుంచి ప్లాన్ చేశాడు, ఏంది, ఎవరి ప్రోత్సాహంతో ప్లాన్ చేశాడు, అది కూడా బయటికి తీయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈయనతో పాటు బ్యాచ్ లో ఇంకా వేరే వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేశారా, లేదంటే వాళ్ళు కొంతమంది కలిసి ప్లాన్ చేశారా, లేదంటే వాళ్ళకి సంబంధం లేకుండా ఈ అబ్బాయి ఒకటే ప్లాన్ చేశారా? ఈ అబ్బాయి ప్లాన్ చేస్తుంటే ఈ అబ్బాయికి ఆలోచన ఎలా వచ్చింది? ఈ అబ్బాయికి ఆలోచన ఎలా వచ్చింది? సినిమాలు చూసా, లేదంటే వెబ్ సిరీస్లు చూసా, రీల్స్ చూసా, లేదు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమని చెప్పారా, లేదు అంటే పైన ఉన్న వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు, అటు పక్కన ఇటు పక్కన ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగిందా? ఈ అబ్బాయికి సొంతంగా వచ్చిన ఆలోచన అనేది కూడా క్లారిటీ తీసుకోవాల్సింది మన డిపార్ట్మెంట్ వాళ్ళు. 100% తీసుకుంటారు, వాళ్ళ మోమాటంలో డిపార్ట్మెంట్ సూపర్ గా పనిచేస్తారు. సో మొత్తానికి అందుకని 5 రోజులు పట్టింది మనకు పని. సో మొత్తానికి ఏదైతే ఈ మిస్టరీ మర్డర్ ని ఛేదించడం జరిగింది, వాళ్ళకు యాడ్సప్ చెప్తున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా. సో ఇలాంటి నెక్స్ట్ రిపీట్ కాకుండా తగిన శిక్షలు పడాలి, తగిన చర్యలు తీసుకోవాలి. సో ఈ ఓనర్ కూడా ఎక్కడైనా సరే ఈగన్ వాలియను, ఈగన్ పోనీయడం అనేది పక్కన పెట్టి, ఆ చాదసం పక్కన పెట్టి సీసీ కెమెరాలు పెట్టండి ఫస్ట్. చూసారు కదా మీరు ఎంత కట్టుబడిగా, ఎంత పద్ధతిగా ఉన్నా సరే ఒక అమ్మాయి నిండు ప్రాణం తీసుకోవడం జరిగింది, ఒక చిన్న పసికందు ప్రాణం తీసుకోవడం జరిగింది. అదే కనుక సీసీ కెమెరా పెట్టుంటే నువ్వు వాచ్మెన్ డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు, గేట్ ముందు నువ్వు ప్రశాంతంగా ఇంట్లో పడుకున్నా సరే ఎవరు కొత్త వ్యక్తి రావాలన్నా ఆలోచించి ఆచితూచి మాత్రమే బయటికి రావాల్సి వచ్చింది. ఆయన మాట్లాడుతూ మా మీద కూడా అనుమానం పడ్డారు, సరే ఆమె వాళ్ళ బాధలు ఉన్నారు, మేము సానుకూలంగా వాళ్ళకు ఏమంటారు సహకరించాం, డిపార్ట్మెంట్ వాళ్ళకు పోలీసు వాళ్ళకు కూడా సహకరించామంటున్నారు, బాగుంది. కానీ ఓనర్ లాగా ఉంటే పర్లేదు, మరీ వాచ్మెన్ కన్నా దారుణంగా తయారైతే ఇబ్బంది. సో అదే కనుక మీరు సీసీ కెమెరాలు పెట్టుంటే ఇబ్బంది ఉండకపోయేది. మొత్తానికి సరే ఏదైతే ఏంది, పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము, ఇక్కడ ఏదో చెడిపోయిన ఈ క్యారెక్టర్, ఈ పర్సన్ అబ్బాయి ఏదైతే ఆలోచన విధానాన్ని ఇక్కడైనా మార్చాలి. ఇప్పుడు ఎందుకంటే ఆయన జీవితం నాశనమైపోయినట్టు ఆ పిల్లాడి జీవితం. సో ఇక్కడ ఒక నిండు ప్రాణం పోయింది, ఒక అమ్మాయి చిన్న పిల్ల, ఎంత 10-12 ఏళ్ల పిల్ల. అసలు నాకే చాలా బాధ అనిపిస్తుంది, అంత చిన్న పిల్లకి ఏం తెలియదు, అలాంటి పిల్లని అతి కిరాతకంగా చంపడం జరిగింది. సో ఆ కిరాతకంగా చంపాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది అబ్బాయికి, 10th క్లాస్ అబ్బాయికి ఎందుకు వచ్చింది? సో అట్లా మర్డర్ చేస్తే ఎట్లా ఉంటది ఏంది అనేది ఆ అవగాహన కూడా లేని అబ్బాయి ఎలా మర్డర్ చేశారు ఏంది అనేది కూడా పూర్తి వివరాలు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవాలి, అది బయట పెట్టాలి. ఎందుకంటే పోయిన ప్రాణాన్ని మనం తీసుకురాలేము 100%. ఇప్పుడు ఆ తల్లికి ఏదైతే మాతృఘోష ఉందో దాన్ని కూడా మనం చేయలేము. సో ఇవన్నీ ఆలోచిస్తే సో మొత్తానికి ఏదైతే ఉంది కానీ ఇక ఆ బాలను ఎంత మనం చేసినా పోయిన ప్రాణం అయితే రాదు. కాబట్టి ఆ అమ్మాయికి ఆత్మకు శాంతి కలగాలని, ఆ తల్లిదండ్రులకు భరోసా, అంటే ఇక ఆ అమ్మాయిని మర్చిపోవాలనే భరోసా మాత్రం ఆ దేవుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ అబ్బాయి చేసిన తప్పు కూడా ఈ అబ్బాయికి తెలిసేలా మీరు కూడా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక, నేను చెప్పిన టాపిక్ బాగుంటే జస్ట్ కామెంట్ చేయండి. నేను షేర్ అడుగుతలేను, సబ్స్క్రైబ్ అడగట్లేదు, లైక్ అడగట్లేను. లైక్ కొడితే సంతోషమే, కానీ ముఖ్యంగా కామెంట్ అడుగుతున్నాను నేను. ఎందుకంటే నేను చేసింది కరెక్టా కాదా కామెంట్ రూపంలో నాకు తెలియాలి కాబట్టి నేను అడుగుతున్నాను. థ్యాంక్ యూ.